నమస్కారం మిత్రులారా, వాహిని మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు దేశవ్యాప్తంగా సామాన్యుడిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మొబైల్ రీఛార్జ్. ఇక్కడ ఒకప్పుడు నెలకు 100 రూపాయలు రీఛార్జ్ చేస్తే చాలు, నెలంతా వచ్చేది. ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది ఈ మొబైల్ రీఛార్జ్. ఇదే విషయంపై పార్లమెంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా దీని గురించి ప్రభుత్వంతో మాట్లాడారు. ప్రభుత్వం మరియు టెలికాం కంపెనీల మధ్య ఉన్న ఒప్పందాన్ని ఆయన ఎలా ఎండగట్టారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గత కొద్ది నెలల్లో టెలికాం కంపెనీలు తమ ప్లాన్ల ధరలను 15% నుంచి 25% వరకు పెంచాయి. కానీ రాఘవ్ చద్దా లేవనెత్తిన ప్రధాన అంశం ఏంటంటే, ధరలు మాత్రమే కాదు, ఈ కంపెనీలు అవలంబిస్తున్న మోసపూరితమైన విధానాలు. అంటే నెల అంటే 30 రోజులు ఉండాలి, కానీ కంపెనీలు కేవలం 28 రోజులకే ఎందుకు రీఛార్జ్ ఇస్తుంది? దీనివల్ల సామాన్యుడు ఏడాదికి ఎన్నిసార్లు రీఛార్జ్ చేయాలో తెలుసా? కంపెనీలు 28 రోజులు రీఛార్జ్ ఇవ్వటం వల్ల మనం సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. 12 నెలలు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. అంటే 13 నెలలు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రజల జోబుల నుండి అదనంగా వసూలు చేస్తున్న ఈ మోసపూరితమైన టెలికాం సంస్థలు, ఈ మోసపూరితమైన ప్రభుత్వాలు వీటి గురించి పార్లమెంట్లో అదేవిధంగా రీఛార్జ్ అయిపోగానే అవుట్ గోయింగ్ కాల్స్ మాత్రమే కాదు, ఇన్కమింగ్ కాల్స్ కూడా ఆపేస్తున్నారు. అత్యవసర సమయాలలో ఓటీపీలు కూడా రాకపోకలు ఆపుతున్నారు. ప్రజలు దీనివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు. రాఘవ్ చద్దా దీన్ని ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న లూటీ అని పార్లమెంట్లో పేర్కొన్నారు. ఒకవైపు ప్రభుత్వం డిజిటల్ ఇండియా అని నినాదాలు చేస్తుంది, కానీ మరోవైపు మాత్రం ఇంటర్నెట్, అదేవిధంగా కాలింగ్స్ అంటే అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్స్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి. రాఘవ్ చద్దా తన ప్రసంగంలో ట్రాయ్ పాత్రను కూడా ప్రశ్నించారు. ఈ దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుందో మాకు సమాధానం ఇవ్వాలని రాఘవ్ చద్దా అన్నారు. అయితే రాఘవ్ చద్దా తీసుకొచ్చిన మార్పులు ఏంటి అంటే, నెలవారీ ప్లాన్లు అంటే ఖచ్చితంగా 30 నుంచి 31 రోజులు ఖచ్చితంగా రీఛార్జ్ ఉండాలి. అదేవిధంగా రీఛార్జ్ అయిపోయిన వెంటనే ఇన్కమింగ్ కాల్స్ ఆపకుండా కనీసం సంవత్సరమైన ఇన్కమింగ్ కాల్స్ ఆపకూడదు. టెలికాం కంపెనీలు గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని రాఘవ్ చద్దా లేవనెత్తారు. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే సామాన్యుడి గొంతుగా ఈయన చేసిన ఈ ప్రసంగంపై మీ అభిప్రాయాన్ని, ఈ టెలికాం కంపెనీలు విధానాలపై ప్రభుత్వం స్పందించాలా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.